మనకి 12 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ వరకు అందరికీ ఆర్థో ట్రీట్మెంట్ అనేది ఆక్సిడెంటల్ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా పెద్ద అయ్యాను కదా, నాకు 30+ వచ్చాయి, నాకేముంది లేండి ఆర్థో ట్రీట్మెంట్ అని అనుకుంటా ఉంటారు. సో మనకి ఎవరికైతే పళ్ళు ఇర్రెగ్యులర్గా ఉంటాయో, నేను ఫస్ట్ చెప్పినట్టు పళ్ళు అరగటమే కాదు, ఆ పళ్ళు ఏవైతే ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటాయో అక్కడ మనకి బ్రషింగ్ అనేది కష్టంగా ఉంటుంది. బ్రషింగ్ కష్టంగా ఉండటం వల్ల మనకి గార పట్టిద్ది. గార ఈజ్ నథింగ్ బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది ఎసిడిక్ నేచర్ లో ఉంటుందన్నమాట. సో ఏదైతే మనం పళ్ళకి కూల్ డ్రింక్స్ అవన్నీ హామ్ చేస్తాయి అని అంటున్నాము, అవి కూడా ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. ఈ గార కూడా ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. కంటిన్యూస్ గా ఒక ఎసిడిక్ నేచర్ అనేది టూత్ మీద ఉండటం వల్ల అక్కడ ఉన్న షుగర్కి కానీ, పన్నుకు కానీ, లోపల ఉన్న ఎముకు కానీ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సో ఇబ్బంది అయింది కాబట్టి మీరు అప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినా, మేమేమన్నా ట్రీట్మెంట్ చేసి దానికి కనుక క్యాప్ కనుక వేయాల్సి వస్తే పన్ను అనేది ఎత్తుగా ఉండటం వల్ల ఒక్క పన్ను ప్రాబ్లం వచ్చినా సరే 2 పళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం అవుతుంది. అదే కాకుండా దవడ పళ్ళల్లో అంటే వెనక పళ్ళల్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు సరిగ్గా ప్రొఫైలాక్సిస్ అవ్వక అక్కడ పన్ను పుచ్చిపోయి రూట్ కెనాల్ చేయాలన్నా, దానికి క్యాప్ వేయాలన్నా ఎంతో ఇబ్బంది అవుతుంది. సో ఏజ్ లిమిట్ లేకుండా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ద బెస్ట్ డాక్టర్స్తో జరుగుతుందనమాట.